హల్లెలూయా 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 నీ అభిషేకముతో నీ ఆత్మతో నీ మహిమతో హల్లెలూయా 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 నీ కృపలేని జీవించుట నా ప్రభువా నా తండ్రి అసాధ్యము తండ్రి నీ జీవము లేదని జీవించుట అసాధ్యము దేవా హల్లెలూయా 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 పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు 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 హల్లెలూయా 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 మహిమోన్నతుడు 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 సర్వాధిపతివి జీవాధిపతివి జీవవధిపతివి నా తండ్రి నాలో జీవము నీకు నీకు వందనాలు హల్లెలూయా హల్లెలూయా బిడ్డల చెప్తాము హల్లెలూయా 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 గొప్ప దేవా నీకు వందనాలు యేసయ్యా సర్వోన్నతమైన స్థలంలో నివసించువాడా నీకు వందనాలు నా తండ్రి నీకు వందనాలు యేసయ్యా నీకు వందనాలు 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 మహిమోన్నతుడు మహిమోన్నతుడు దేవా ఈ మధ్యహాస్యమును దర్శించుము తండ్రి నాతో మాట్లాడు యేసయ్యా నాయన నిన్ను ఒంటిగా వెళ్ళకూడదు నా ప్రభువా నీ శక్తితో నీ ద్వారా వెళ్ళాలి తండ్రి అని అడుగుదాము హల్లెలూయా 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 యేసయ్యా 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 చెత్తమందరము యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా చేతులు పైకెత్తి సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా 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 పాపాల భూమిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా పాపాల భూమిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా తోడుగా నిలిచేవాడు నీవు నిలిచావయ్యా యేసయ్యా 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 అందరూ చెప్తామా రెండు చేతులు వైపు చాచి ఆకాశం వైపు చాచి అయ్యా నన్ను తాకుము తండ్రి నన్ను దర్శించుము దేవా యేసయ్యా 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 యేసయ్యా
మహిమోన్నతుడు చప్పడవచ్చు. హల్లెలూయా 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 పరిశుద్ధ పరిశుద్ధ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ తండ్రి నీకు వందనాలు యేసయ్యా. ఓ నా దేవా నీకు వందనాలు యేసయ్యా. ఇగో నా తండ్రి చెరిగిన నా మనసును బాగు చేయవాడు, చెరిగిన బ్రతుకులను ప్రవచింత చేర్చి బాగు చేయవాడు తండ్రి. ఎవరైతే నా ప్రభు చంచలాత్మకమైన నా ప్రభు నైనా ఏమి చేయాలో తోచని స్థితిలో ఉన్నారు అటువారిని దర్శించుము తండ్రి, దర్శించుము దేవా, దర్శించుము తండ్రి. మహిమోన్నతులను దర్శించుము తండ్రి. ఎవరు ఏ ఆశతో నా ప్రభు నీ మందిరముకు వచ్చి ఉన్నారు, ఎవరు ఏ అక్కత కొరకు నీ మందిరముకు వచ్చి ఉన్నారు, ప్రతి అక్కతను యేసునామములో తీర్చమని ప్రార్థిస్తున్నాము. యేసునామములో వారు పొందుకుని తిరిగి వెళ్ళును గాక. యేసునామములో వారు పొందుకుని తిరిగి వెళ్ళును గాక. స్వస్థత, మనశ్శాంత, లేకపోతే నా ప్రభు నేను అప్పుల్లో నుంచి విడుదల తండ్రి, లేకపోతే నా ప్రభు కుటుంబంలో అసమాధానం తండ్రి, ప్రతిదీ నీ యందు నా ప్రభు సాధ్యమే తండ్రి. ప్రతిదీ నా ప్రభు నీ కుమార్తెలు కుమారులు పొందుకుని తిరిగి వెళ్ళును గాక. ఏమైనా సరే రీతిలో నా ప్రభు వారి మనసు మార్చబడును గాక, మార్చబడును గాక. వారి జీవితాలు కట్టబడును గాక, చిగురించును గాక. ఎండిపోయిన వారి జీవితాలు తండ్రి చిగురింప చేయగల శివశక్తిమంతుడు తండ్రి, నువ్వు చిగురింపచేయి తండ్రి. ఎవరైతే నా ప్రభు నీ సంతానముకు దూరముగా ఉన్నారో అటు వారి చెంతకు చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశమును మార్చుము, వికారాలను మార్చుము తండ్రి. నా ప్రభువానైనా కాపాడము దేవా. మా బృందాన్ని కొన్న ప్రతి ఒక్కరిని కాపాడము తండ్రి. మా బిడ్డ ఎక్కడైతే నివసిస్తున్నారో వారి చుట్టూ ఉన్న వారందరికీ ప్రభావితంగా జీవించును గాక. రక్షించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వికారాబాద్ అంతేను కాపాడము తండ్రి. సంరక్షించుము దేవా. లేని లేని తెగులుతో నా ప్రభువా, లేని లేని రోగముల చేత బాధపడుచున్న ప్రతి బిడ్డ విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్వస్థ కలుగు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నా ప్రభువా సంపూర్ణ శాంతి విడుదల కలుగును గాక, నెమ్మది కలుగును గాక, అసమాధానము తొలగిపోవును గాక. నా తండ్రి నిండైన హృదయముతో నా ప్రభు నింపబడును గాక. నీ వాక్యముతో మలచబడును గాక, నీ వాక్యము చేత కట్టబడును గాక, నీ వాక్యము చేత నా ప్రభువైనా మార్చబడును గాక. నా ప్రభు నీకు వందనాలు. నీ వాక్యము వారిగా నచ్చల కట్టము తండ్రి. నీ వాక్యము చేత నా ప్రభు వారు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అటువంటి కృపను పొందడానికి దయచేసి మహిమ పొందమని నీ దాసుని బట్టి నా ప్రభు ఆత్మతో నింపి నా ప్రభు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అంత దయచేసి కూర్చుందాం. చెప్పడగొడుచు దైవసేవకులు ఆహ్వానిస్తూ అందరూ శ్రద్ధగా వాక్యం మీద చెప్పడగొడదాం. ప్రతి ఒక్కరము ప్రోత్సాహకరంగా ప్రతి ఒక్కరు చెప్పడగొడుచు దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఓకే, దేవునికి స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. గత వారం అంతా మరి మనం దేవుని యొక్క సన్నిధిలో మరి చూడండి, మామూలుగా అయితే లెంట్ డేస్ నడుస్తున్నాయి. చాలామంది పాజిటివ్గా ఉండడం, కొంతమంది దేవుని యొక్క సన్నిధిలో గడపడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. స్తోత్రం. హల్లెలూయా. పోయిన వారము అభిషక్తులు మరి అయ్యగారు మన మధ్యలో ఉండి ఎంతగానో మనకు దీవెనకరమైన వాక్కును తెచ్చి మనం బ్లెస్ చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో నిజంగా చాలామంది బ్లెస్ అవ్వడం జరిగింది. ప్రార్థించి మరొకసారి వాళ్ళు మనకందరికీ కూడా దేవుని ఇచ్చి దేవుని యొక్క కృప ద్వారా మనం బ్లెస్ చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దేవుడు తన ద్వారా వాక్కును తీసుకొచ్చి నిలకడగా ఉండడం ద్వారా దేవుని సన్నిధిలో మనం ఎలా బ్లెస్ అవుతాము, ఎలా దీవెనలు పొందుకుంటాము అనే విషయాన్ని మనకు బయలుపరచడం జరిగింది. గుర్తుందా వాక్యం? హల్లెలూయా. వెరీ గుడ్. నేను స్తోత్రం. అయితే ఈరోజు ఒక వాక్యాన్ని మనం గమనిస్తాం. ఈ పదం అందరికీ తెలుసు. ఒక పదాన్ని నేను చెప్తా, అందరు కూడా ఒకసారి చెప్పండి. బర్డెన్. ఏమన్నా బర్డెన్ అనండి. భారం. హల్లెలూయా.
సమయాన్ని ఈ వాక్యం మేము ధ్యానించడం జరిగింది. భారము అనే విషయాన్ని గురించి ధ్యానించడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఈరోజు ఈ యొక్క మరొకసారి ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. భారం అనే వాక్యాన్ని మనం చూద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే మామూలుగా అయితే భారము అనే పదం అందరికీ తెలుసు. కానీ మామూలుగా మనం చూస్తాం, అయ్యో వాళ్ళు చాలా భారంగా ఉన్నారు. కొంతమంది ఏమో వారి పిల్లలే వారికి భారంగా మారిపోతారు. కొంతమందికి ఏమో ఈ యొక్క కుటుంబ జీవనమే ఒక భారంగా మారిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇట్లా చాలా సందర్భాలు, చాలా భారాలు గురించి మనం మాట్లాడతాం. ఒకప్పుడు ఆడపిల్ల పుట్టడమే ఇంట్లో ఒక భారంగా ఫీల్ అయ్యేవారు, అవునా? అది కూడా కొన్ని సందర్భాల్లో ఒకప్పుడు ఈ భారంగా ఫీల్ అయ్యి వాళ్ళకు మ్యారేజ్ చేయడము చాలా కష్టతరం కాబట్టి, వాళ్ళకు ఇవన్నీ ఇవ్వడం చాలా కష్టతరం కాబట్టి వారు పుట్టడమే ఎంతో భారంగా ఫీల్ అయ్యి కొన్నిసార్లు అయితే అయ్యో ఈ దరిద్రం పుట్టింది కదా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి చాలా సందర్భాలు మనం చూస్తాం. భారం గురించి మాట్లాడితే అరే సంసార భారం అంతా ఆమెనే మోస్తుంది, లేకపోతే ఆయనే మోస్తున్నాడు. పెద్దవాళ్ళు కొంతమంది చూసినప్పుడు అరే ఈయన చాలా ముసలాయన కూడా, కానీ వారి కుటుంబ భారం అంతా కూడా ఎవరు మోస్తున్నారు? ఈ పెద్ద మనిషి మోస్తున్నాడు. వీళ్ళేమో గాడులా ఉన్నారు పెద్ద పెద్దగా, కానీ వాళ్ళేమి పని చేయట్లేదు, వీళ్ళకి భారం అనేది లేదు అని చాలా నానుడిగా మాటలు వింటుంటాం. తెలుసుకోవడం, హల్లెలూయా. సో ఇట్లా ఒకప్పుడు అన్ని విషయాలు మనం చూస్తుంటే భారము, రకరకాల భారాలు మనం చూస్తాం. కొందరికి ఈ ఆడపిల్లలు భారం అని ఒకప్పుడు నిజంగా స్కానింగ్ చేసి అవకాశం ఉంటే ఈ ఆడ మగ అని తెలుసుకోవడానికి. అప్పుడు దాన్ని ఏమంటారంటే భ్రూణ హత్యలు అని అనేవాళ్ళు. కడుపులో పిండం ఉన్నప్పుడే ఆ పిండాన్ని తీసేయడం, ఇలాగా ఆ భారం అప్పుడే దాన్ని తొలగించుకోవడం అనే దాంట్లో భాగంగా వాళ్ళు చేసేవాళ్ళు. ఇలాగా రకరకాల భారాలు ఉంటాయి. తర్వాత మనం చూస్తే ఈ బైబిల్ గ్రంథంలో కూడా మోసే ఆ ప్రాంతం నుంచి ఐగుప్తు నుంచి వాళ్ళు నడిపిస్తున్నప్పుడు ఐగుప్తులో ఉన్న ప్రజలు, వాళ్ళు మోల్గులు, వాళ్ళు చేసిన కష్టము, వాళ్ళు చేసిన అంతా కూడా చూస్తే వాళ్ళు ఎంతో భారంతో బానిస బ్రతుకును జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. బానిస బతుకు ఎంతో భారంతో కూడుకున్నది. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. మేము చేయడానికి నాకు కుదరదు, నా ఇష్టం అని అనడానికి ఎక్కడ కూడా లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి, చేసి తీరాలి. అంతే, అది వెట్టి చాకరీలాగా అన్నమాట. సో అది కూడా ఎంతో భారంతో వాళ్ళ మీద భారమైనటువంటి, అంటే వాళ్ళు మోయనటువంటి బరువు ఎత్తి వాళ్ళని నడిపించేవారు. ఇలాగ భారంతో కూడుకున్న పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారు. ఎప్పుడు వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి ఇలాగా బైబిల్లో కూడా మనం చూస్తే భారం అనే విషయాన్ని, అంటే నిర్వచనంగా మనం తీసుకుంటే అది ఎంతో వేదనతో కూడుకున్నది, భరించలేనిదిగా మనం చూస్తాం. మానసికమైన భారం, తర్వాత ఫిజికల్గా శారీరకమైన భారాన్ని కూడా మనము చూడవచ్చు. మానసికంగా స్ట్రెస్ అంటారు, ఇది భరించలేనిది, కొన్నిసార్లు బయటికి కనబడదు, కానీ ఆ ఒత్తిడిని మనం ఏం చేయలేమంటే భరించలేము. అంతగా అది మనను పీడిస్తుంది ఈ మానసికమైన ఒత్తిడి. ఆ భారాన్ని మోయలేక కొంతమంది ఈ మానసిక వేదనను వాళ్ళు ఓర్వలేక కొంతమంది ఏం చేస్తారంటే రకరకాల పీల్స్ తీసుకోవడం, దాన్ని తగ్గించుకోవడానికి రకరకాల మత్తు పదార్థాలను సేవించడం, ఇలాగా చేస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది అడిగితే ఎందుకయ్యా ఊరికే తాగుతాం అంటే, నేను ఈ భారం భరించలేకపోతున్నా, మా కుటుంబం భారం, లేకపోతే ఈ కష్టాన్ని నేను భరించలేకపోతున్నా కాబట్టి ఏదో కొంత మత్తు తీసుకుంటే ఇప్పుడు అప్పటికప్పుడు నేనేమైపోతా, ఉపశమనం పొందకుండా అదంతా మర్చిపోతా అని చెప్పి అనేవాళ్ళు కూడా ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇట్లా రకరకాల భారం చేత మనుషులు నడిపించబడుతున్నారు. సో అట్లా కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఒక పని, ఏదైనా పని చేయాలంటే కూడా వాళ్ళకి చాలా భారంగా ఉంటుంది. వాళ్ళ సొంత, కొందరికి మామూలుగా చూస్తున్నా అది కూడా మనం ఇది చెప్పచ్చా లేదని కాదు, కానీ వారి ఈ యొక్క శారీర
ఆకృతి ఏదైతుందో శరీరమే వాళ్ళకు ఒక భారంగా మారిపోతుంది. వాళ్ళు వాళ్ళ సొంత పని వాళ్ళు చేసుకోనంతగా, వాళ్ళు నడవనంతగా, వారు కదలనంత భారాన్ని వాళ్ళ శరీరాన్ని మోస్తున్నట్టు, వాళ్ళ పనిని వాళ్ళే చేసుకోలేకపోతున్నట్టుగా ఇది కూడా శారీరక భారాన్ని మనము చూస్తాం. ఇట్లా రకరకాలుగా మనం చూడవచ్చు. అయితే దేవుని యొక్క వాక్యం వెలుగులో కొన్ని మాటలు మనం గమనిస్తే అక్కడ చాలా సందర్భాల్లో బైబిల్ వాక్యంలో మనం చూస్తాం భారాన్ని గురించి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే బైబిల్లో వారి మూలుగును నేను విన్నాను, వారిని నేను నడిపిస్తాను, నేను విడుదలిస్తానని చెప్పి ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలను నాయకుడిగా మోషేను పంపించి వారిని నడిపించడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఇట్లా చాలా సందర్భాలు మనం గమనిస్తాం. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ భారాన్ని మనం ఓపలేక భరించలేక కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మనల్ని మనము నిలువరించుకోని పరిస్థితి వస్తుంది. అలా కాకుండా ఈ భారాన్ని ఎవరి మీద మనము మోపాలి, ఎవరి మీదకి మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి, లేకపోతే మన పని మనం చేతగానప్పుడు, లేకపోతే మనకి ఎవరైనా సాయం చేస్తే బాగుండే, ఈ పనిని కొంతమంది పంచుకుంటే బాగుండే, ఇది సగం షేర్ చేసుకుంటే బాగుండే. ఒక బరువైన వస్తువును మనం లేపుతున్నప్పుడు ఒకరికి కాకపోతే ఇద్దరు కానీ, లేకపోతే ముగ్గురు నలుగురు కానీ లేపితే అది ఈజీగా లేస్తుంది. హల్లెలూయా. సో కాబట్టి ఇలాగా ఈ భారాన్ని పంచుకున్న వాళ్ళు ఎవరు అని చెప్పి రకరకాలుగా మనం ప్రయత్నం చేస్తాం. కుటుంబంలో నిజంగా కొన్నిసార్లు అండి ఎట్లాంటిదంటే తల్లి తండ్రి కొడుకులో కొన్నిసార్లు భారంగా ఫీల్ అవుతారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. తర్వాత తల్లిదండ్రులు పిల్లలను భారంగా ఫీల్ అవుతారు. ఇంకొంచెం రోజుకి వెళ్తే ఈవెన్ దగ్గరున్న భార్య భర్త కూడా కొన్నిసార్లు భార్యను భారంగా భరిస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నట్టుగా, భర్తను భారంగా ఫీల్ అవుతున్నట్టుగా కొన్ని కుటుంబాల్లో మనం ఇవన్నీ కూడా మనము గమనిస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు గొడవ పడి నేను భరించలేకపోతున్నా అనే మాటలు కూడా మనం వింటాం. సో ఇలాంటి పరిస్థితిలో మరి దేవుడు ఏమన్నాడంటే వాక్యంలో మనం చూస్తే ఈ భారాన్ని, ఈ రకరకాల భారాలను అన్నింటినీ కూడా ఎవరి మీద మనం ఎవరి మీదకి దాన్ని ట్రాన్స్ఫర్ చేయగలము అంటే కేవలం ఎవరి మీద అది ట్రాన్స్ఫర్ కాదు, దేవునికి మాత్రం అది సాధ్యము. అందుకే వాక్యం సెలవిస్తుంది, ప్రయాసపడి భారము మోయువారులారా నా యొద్దకు రండి, నేనేం చేస్తాను, విశ్రాంతిని కలుగజేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు ప్రయాసపడి భారం మోస్తున్నారు, మీరు కష్టపడుతున్నారు కాబట్టి మీకు మీరే దాన్ని తొలగించుకోలేరు. శారీరక భారమైన సరే, అది ఆత్మ సంబంధమైన మానసిక సంబంధమైన భారమైన సరే, చాలాసార్లు ఈ భారాన్ని ట్రెస్ని కోల్పోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు విహారయాత్రకు వెళ్తారు, కొందరు ఇంకా రకరకాల ప్రాంతాలకు వెళ్తారు అక్కడ ఈ భారాన్ని తొలగించుకోవడానికి. కానీ అంతలో కూడా అది తాత్కాలికమైనటువంటి ఉపశమనం మాత్రమే, కానీ అది శాశ్వతమైనటువంటి ఉపశమనం దొరకదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కేవలం దేవుని సన్నిధిలో ఆయన చెంతకు నీవు చేరితే ఆయన స్వయంగా మాట్లాడుతున్నాడు, ప్రయాసపడి భారం మోయువారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని చెంతకు వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నీకున్న ఏ భారమైనా సరే, అది మానసిక భారమా, అది శారీరక భారమా, అది కుటుంబ భారమా, ఇంకా అది అనారోగ్య భారమా, ఇంకా ఏదైనా సరే దేవుని సన్నిధిలో నీవు దాన్ని తీసుకొస్తే, దేవుని చెంతకు వచ్చి ఆయన మీద దాన్ని నీవు మోపితే ఖచ్చితంగా ఆ భారాన్ని భరించువాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవెంత భారం వేసినా, ఎంత తప్పు చేసినా అని దేవుడు మాట్లాడు. మానవ మాతృగా మనం ఎంత ప్రేమించినా, ఒక భార్యనో, ఒక చెల్లెనో, ఒక అన్ననో నేను ఎంత ప్రేమించినా ఒకసారికి ఖచ్చితంగా ఒక మాట మన ద్వారా వాళ్ళకి వెళ్తుంది. ఊరికి నీవు చేతైన వాళ్ళ ఉన్నావు, భరించలేకపోతున్నావురా అనే సందర్భాలు ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుడు అలా మాట్లాడు. ఆయన ఏమన్నాడు, మీరు నా యొద్దకు రండి, ప్రయాసపడి భారం మోయులారా నా యొద్దకు రండి. ఇట్లా రకరకాల భారాల గురించి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఇక్కడ ఆందోళన కలిగించే భారం, తర్వాత వైఫల్యం అంటే మనం సక్సెస్ కానప్పుడు మనం ఒక ప్రయత్నం చేస్తాం, వైఫల్యం చెందుతాం. వైఫల్యం యొక్క భారం, వైఫల్యం పొందిన తర్వాత దాన్ని భరించడం చాలా కష్టం, ఫెయిల్యూర్ను భరించడం చాలా కష్టంగా మారుతుంది. అది కూడా ఒక భారంగా మనం చూస్తాం. తర్వాత అన్యాయ భారం,
ఎవరు న్యాయం చేసినా కూడా మనం సరిగా నడుచుకున్నా, మనం మంచి మార్గంలో ఉన్నా, మన మీద ఏదో నింద మోపి లేకపోతే అక్రమంగా ఏదో మన మీద నింద మోపి మనము అన్యాయానికి గురి చేసి అన్యాయంగా మన మీద భారం మోపే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇది ఒక రకమైన భారం. తర్వాత ఇంకా మనం చూస్తే అపరాధ భారం. తప్పు చేయకుండానే వేరే వాళ్ళ మీద మోపి లేకపోతే అపరాధం చేసిన తర్వాత అయ్యో మళ్ళీ దానికి పశ్చాత్తపడి నేను తప్పు చేశాను అని అనుకొని భరించుకోవడం, అది కూడా చాలా కష్టమైంది, అపరాధ భారం. తర్వాత ఇంకోటి మనం చూస్తే పాప భారం. ఏ భారం? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పాప భారాన్ని ఎవరు మోయలేని లోకంలో శిలువ మ్రాను మీద, దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఆ క్రాస్ లో ఈ నా పాపాలను, మన యొక్క పాప భారాన్ని ఆయన శిలువ మ్రాను మీద ఆయన మోయడం జరిగింది. దాన్ని ఆయన భరించడం జరిగింది. శిలువ మ్రాను మీద మనం చేసిన పాపాన్ని, నీవు చేసిన శాపానికి బదులుగా నీవు భరించే ఆ బాధను, నీవు భరించే ఆ యొక్క రోదనను, ఆ యొక్క కన్నీటి వెదను దేవుడు తీసుకొని శిలువ మీద తన భారాన్ని భరించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది పాప భారం. ఈ భారాన్ని దేవుడు భరించాడు. ఇలాగ రకరకాల భారాల గురించి మనము చెప్పుకోవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఒకసారి సందర్భాన్ని, మనం వాక్యాన్ని మనం చూద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథము వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం తీసుకుంటూ వాక్య వెలుగులో దేవుడు ఏమన్నాడు, ఎలా మనం దాన్ని ముందుకు వెళ్ళాలనేది చూద్దాం. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 19వ వచనం. అనుదినము ఆయన మన భారమును భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాక్యంలో మనం గమనిస్తున్నట్టుగా 19వ వచనం, ప్రభు స్తుతి నొందును గాక అనుదినము, ఎవ్రీ డే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. కంటిన్యూస్ థింగ్, భరించుచున్నాడు. ప్రతిదినం, అనుదినం ఆయన మా భారాన్ని భరించుచున్నాడని ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు. నా భారాన్ని అనుదినం ఆయన భరించుచున్నాడు. దేవుడు స్తుతి నొందును గాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనుదినము ఆయన మా భారాన్ని భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవ్రీ డే, ప్రతిదినం. అంత కొంచెం ముందుకెళ్తే మనం గమనిస్తే ఆయన కొనుకడు నిద్రపోని దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొనుకడు నిద్రపోడు, నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోని దేవుడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోని దేవుడు. ఆయన నీ భారాన్ని అనుదినము ఆయన భరించడానికి ఎప్పుడు కూడా ఆయన కొనికేవాడుగా, నిద్రపోయేవాడుగా లేడు. ప్రతిరోజు నిన్ను కాపాడడానికి, నీకున్న కష్టాన్ని తీర్చడానికి, నీకున్న నష్టాన్ని పూడ్చడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. అందుకే అనుదినము నా భారమును ఆయన భరించుచున్నాడని ఇక్కడ కీర్తనలో మనం చూస్తున్నాం. నీవు ఎలాంటి భారాన్ని ఈరోజు నీవు మోస్తున్నావు, ఎలాంటి పరిస్థితిని నీవు కొనసాగుతున్నావు, ఏ సిచ్యువేషన్లో నీవు ఉన్నావు, ఎలాంటి సిచ్యువేషన్ నువ్వు మోస్తున్నావు. చూడండి, ఒకసారి మనం గమనిస్తే భారవాహక వాహనం మీద ఆయన వచ్చాడు అని మనం మండలాదివార దినాన్ని మనం చదువుకుంటాం. ఏంటి ఇది? భారాన్ని మోసేది ఏదది? వాహకం అంటే ఏంది? ఆ యొక్క గాడిద. పూర్వకాలంలో ఒక బరువును మోసేదిగా ఉన్నది. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి రవాణా సౌకర్యాలు లేని ప్రాంతంలో దాని మీద బరువును మోపి దాని మీద ఎక్కి మనుషులు కూర్చొని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళేవాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దాని మీద బరువు మోపి అది బరువు మోసేదిగా ఉన్నది. కొన్నిసార్లు మనం అంటాం, ఏంట్రా గాడిదలా ఉన్నాం అంటాం, కానీ గాడిదంటే పనికిరాంది కాదు. వాస్తవానికి ఎంతో భారాన్ని భరించి మోసేదిగా ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో అలాగా దేవుడు
మనలను భరించేవాడుగా, నీ భారాన్ని మోసేవాడుగా ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి ఈయన మన దేవుడు ఏమంటాడంటే అనుదినము ఆయన మన భారాన్ని మోసేవాడుగా ఉన్నాడు. ఏ భారంతో ఉన్నావు ఈరోజు? ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్లు ఆందోళన చెందుతున్న భారం. ఏది నిన్ను ఆందోళనకు గురి చేస్తుంది? ఏది నిన్ను చంచలత్వానికి గురి చేస్తుంది? ఏది నిన్ను స్థిమితం లేకుండా నేను చేస్తుంది? ఏది నిన్ను అటు ఇటు కాకుండా నేను చేస్తుంది? ఏ దాంట్లో నీకు స్థిరత్వం లేకుండా చేస్తుంది? ఎలా నిన్ను పరిగెట్టిస్తుంది? ఏది నిన్ను ఆ రీతిగా మార్చడానికి అవకాశం ఉందో ఆ భారం ఏదైతే నువ్వు భరించలేవో అప్పుడు నేను ఏం చేయాలంటే, దేవా ఇదిగో నేను భరించాలనుకున్న పరిస్థితిలో ఉన్నాను ప్రభువా, ఇదిగో నీ మీద నా భారం మోపుతున్నాను. నీవు చెప్పావు ప్రయాసపడి భారం మోయేవారులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తాను. అంతేగాని అనుదినము మా భారాన్ని మోస్తానన్నావు తండ్రి. ఇదిగో నా భారాన్ని నేను భరించలేను, నా ఆందోళన నేను భరించలేను, నా స్థితిలో నాకు ఏం చేయాలో ఏది ఆ నిర్ణయం తీసుకోవాలో నాకు తెలియట్లేదని నీవంటే ఖచ్చితంగా దేవుడు నేనేం చేశాడు? ఆయన నిన్ను ఆదుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు స్ట్రెస్ గురైందాం, రకరకాల వాటితో మనం స్ట్రెస్ గురై మనం భరించలేము. కొన్నిసార్లు ఏమవుతారంటే ఈ బాగా కొన్ని విషయాల్లో మనుషులు స్ట్రెస్ గురై దాన్ని బాగా ఇదైపోయి ఏం చేస్తారంటే సూసైడ్ చేసుకోవడానికి దగ్గర వెళ్తున్నారు. హల్లెలూయా. అంతగా వాళ్ళు భరించలేనటువంటి పరిస్థితి. ఇంకా మాకు ఈ బాధ కన్నా ఏం మేలు, మరణమే మేలు, చావే మేలు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అంతకు మించి దేవుని చెంతకు వెళ్తే ఖచ్చితంగా నీకు మేలు జరుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మేలే కాదు, ఆయన నీ భారాన్ని భరిస్తాడు. ఎవ్రీ బర్డెన్ విచ్ యు ఆర్ క్యారింగ్, ఎవ్రీ బర్డెన్ ఏదైతే నీవు మోస్తున్నావో, ఏ భారం అయితే నీవు మోస్తున్నావో ప్రతి భారాన్ని ఆయన భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని చెంతకు వస్తే ఆయన నీ భారాన్ని ఆయన భరిస్తారు. అనుదినము భరించేవాడు అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఎలా ఆయన తెలపాలి? ప్రార్థన రూపంలో ప్రభువా అని మాట్లాడాలి డైరెక్ట్. నాకున్న పరిస్థితిని నేను భరించలేను ప్రభువా అని అంటే ఆయన నీ భారాన్ని ఆయన భరించేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో చాలా సందర్భాల్లో మనం గమనిస్తే దేవుడు ఆ వాక్యంలో మనం ఇజ్రాయెల్ ప్రజలను ఆయన నడిపిస్తున్నప్పుడు వారి భారాన్ని తీసివేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. వారు నడిపిస్తున్నప్పుడు వాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తున్నాడు. అయినా సరే వాళ్ళు ఈ ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మోషేను దూషిస్తున్నారు. మనం అంతే, ఎన్నిసార్లు కూడా మనలను తప్పిస్తూ ఆయన మన భారాన్ని మోస్తున్నప్పటికీ మనం ఏం చేస్తామంటే మనకు మనమే మంచివారుగా మనకు సాయం చేయవాడు లేడు, దేవుడు ఉన్నాడా అనే క్వశ్చన్ చేసే అవకాశాన్ని మనము తీసుకుంటాం. తెలుసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మరొకసారి మన భారాన్ని మనం దేవుని మీద మోపాలి. అయితే అప్పుడు ఇంకొక చిన్న ఉదాహరణ మనం చూడవచ్చు. భారాన్ని గురించి మనం మాట్లాడితే చిన్న ఉదాహరణ ఏంటంటే, మనకు కాడి, దాని ఏమంటాం కాడి మేక అంటారు. ఒకప్పుడు ఎద్దుల మీద వ్యవసాయానికి ఉపయోగిస్తారు, తెలుసా అది? దాన్ని అటు ఇటు బండి కడితే, లేకపోతే నాగలి కట్టినా, గుంటగా కట్టినా, లేకపోతే అక్కడ పొలంలో ఏదైనా పని చేయాలి ఆ ఎద్దులతోటి అని అంటే వాటి మీద ఆ కాడి పెట్టి వాటికి కట్టి ఆ బండిని నడుపుతారు. హల్లెలూయా. అదే చాలా మందికి తెలుసు, ఇక్కడ కొంతమంది కూడా తెలియదు. అయితే ఇది ఏం చేస్తారంటే ఎద్దులు ఆ కాడిని దాని మీద మోపి దాని బండిలో బరువేసి వాళ్ళు నడిపిస్తుంటే ఆ రెండు ఎద్దులు ఒకదాని భారం ఇంకోటి షేర్ చేసుకుంటూ ముందుకు నడుస్తూ ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే బరువు మోయడం, బరువు మోస్తూ ఉండడం, ఇలాగా భారాన్ని పంచుకోవడం. ఒకటే ఎద్దు అయితే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఒకప్పుడు ఈ రెండు ఎద్దులను కలిపి అక్కడ ఆ పనులకు ఉపయోగించేవాళ్ళు కాడి పెట్టి. బైబిల్లో కూడా ఉంది, నా కాడి మోయండి, నా ఎద్దుకు రండి, నా కాడి బాగా సులువుగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో దేవుని ఎద్దుకు వస్తే దేవుడు భారం మోపేవాడు కాదు, మన మీద నీకున్న భారానికి ఇంకా రెట్టింపు భారాన్ని మోపేవాడు కాదు. నీకున్న భారాన్ని తీసివేయడానికి,
నీకున్న భారాన్ని దింపడానికి ఆయన మనల్ని రమ్మని పిలుస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనం గమనిస్తే గలతీయులకు రాసిన పత్రిక దేవుని స్తోత్రం, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ ఒకడి భారమును ఒకడు భరించి ఒకడి భారమును ఒకడు భరించుడి. ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవరైనా వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వారిని ఎంచుకుని ఎడల తన్ను తానే మోసపరుచుకును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరి భారము ఒకరు భరించుడి, ఇలాగున క్రీస్తు నియమము పూర్తిగా సంపూర్తి చేయుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో అయితే భారం ఒకరు దేవుడు మహిమ అన్నాడు. అలాగే మీరు ఒకవేళ మీకు మీ వల్ల కాకపోతే నా యొద్దకు రండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏమర్థమంటే ఒకరు స్నేహపూర్వకంగా ఉండి ఒకరి కష్టాన్ని ఒకరు గుర్తెరిగి ఆ కష్టంలో పాలు పంపులు పొందుకొని వారి కష్టానికి మనం కొన్నిసార్లు సాయం చేసి వారి నష్టానికి కొన్నిసార్లు మనం సాయం చేసి ఒకరినొకరు హెచ్చించుకొని ఒకరినొకరు ప్రేమించుకొని ఏక మనసులుగా జీవించడానికి ఇది ఒక అవకాశం అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ భారం భరించడంలో ప్రతి ఒక్కరిని ఒకరినొకరు పురిగొల్పేవారుగా ఒకరినొకరు సహాయం అందిపుచ్చుకునే వారుగా ఉండాలి. అందుకే ఒకరి భారం ఒకరు భరించండి, ఇది క్రీస్తు నియమము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటాడు ఇది మీరు ఒకరి భారం ఒకరు భరించండి, ఇది క్రీస్తు నియమం అని బైబిల్ చెప్తుంది. అంటే మనం ఒకరికి హెల్ప్ఫుల్గా ఉండేవారుగా ఉండాలి. ఈ లోక సంబంధమైన జీవితంలో మనం ఒకరినొకరు హెల్ప్ చేసుకొని ఒకరినొకరు ప్రోత్సహించుకొని సహకారంగా ఉంటూ ముందుకు సాగేవారుగా ఉండాలి. ఈ భారం భరించడంలో ఒక సందర్భాన్ని బట్టి మనం ఒకరినొకరు ముందుకు సాగుతూ ఒకరి భారాన్ని ఒకరు భరించేవారుగా. అని ఒక దగ్గర ఏమంటారంటే ఏడ్చు వారితో ఏడవండి, సంతోషించు వారితో సంతోషించండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారి కష్టంలో పాలు భాగస్తులుగా మీరు ఉండండి అని చెప్పి బైబిల్లో మనం చూస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇలాగా ఒకరిని ఒకరు మనం భరించుకుంటూ ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగేవారుగా ఉండాలి. ఈ రెండిట్లో ఇంకా వారు మనకు కుదరకపోతే దేవుని చెంతకెళ్తే ఖచ్చితంగా ఆయన మన భారాన్ని ఆయన సరిచేయవాడై ఉన్నాడు. శారీరక భారం, మానసిక భారం, ఈ రెండు మనం కొంతవరకు తీసుకోవడానికి అవకాశం ఉన్నదేమో. కానీ పాప భారాన్ని మాత్రం ఈ లోకంలో ఎవరు కూడా మోయలేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో అయితే దీనికి సంబంధించి ఒక మాట మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము 55వ అధ్యాయము 2వ వచనం. కీర్తనల గ్రంథం 55 2వ వచనం. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమేమో శత్రువుల శబ్దమును బట్టి 55వ అధ్యాయం 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ భారము యెహోవా మీద మోపుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనము ఏదైతే సమస్యతో నీవు సతమతం అవుతున్నావో, ఏ భారం చేత నువ్వు కృంగిపోతున్నావు, ఇందాక చెప్పిన దాంట్లో నీవు అనారోగ్యం అనే భారం చేత నువ్వు కృంగిపోతున్నావా, లేకపోతే పిల్లల నీ సంసారం యొక్క భారంలో నీవు కృంగిపోతున్నావా, లేకపోతే నీవు ఒక పనిలో ఆ పనిని భరించలేని పరిస్థితులు నీవు ఉన్నావా, లేకపోతే ఉద్యోగరీత్యా దాన్ని నీవు బేర్ చేయని పరిస్థితులు నీవు ఉన్నావు, లేకపోతే ఈ లోకంలో నీవు ఈ యొక్క రకరకాలైన ఒత్తిళ్లతో నీవు భరించలేని పరిస్థితులు నీవు ఉన్నావు, ఆందోళన కలిగించే భారంతో నీవు ఉన్నావా, అన్యాయమైన పరిస్థితిలో నీవు నీ మీద అన్యాయంగా నీ మీద నేరం మోపి నీవు భరించే పరిస్థితులు నీవు ఉన్నావు, ఎలాంటి దాన్ని నీవు మోస్తున్నావు, ఏ భారాన్ని నీవు మోస్తున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపరాధ భారాన్ని నీవు మోస్తున్నావా, అన్యాయమైన భారాన్ని నీవు మోస్తున్నావా,
ఏ భారాన్ని నీవు ఈ లోకము సంబంధంగా నీవు మోస్తున్నావు, ఆ భారాన్ని అంతటి కూడా నీ ఏం చేయాలంట, దేవుని మీద మోపాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మీద మోపితే ఖచ్చితంగా ఆయన ఏమన్నాడంటే, మనం 55వ అధ్యాయం 22వ వచనంలో చదువుకున్నప్పుడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతుడు కదిలించబడు. నీవు నిజాయితీగా దాని దేవా, ఇదిగో నా అన్యాయంగా నేను భరిస్తున్నాను, లేకపోతే నేను కృంగిన వేళలో ఉన్నాను తండ్రి, ఇది నా వల్ల కాదు అని నువ్వు ఆయన మీదకి ఆ భారాన్ని చేస్తే ఖచ్చితంగా దేవుడు దాన్ని భరించే అవకాశాన్ని తీసుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మన భారాన్ని, నీవు ఏ భారం గుండా నువ్వు వెళ్తున్నావు, ఈ లోకంలో ఏ పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావు, ఏ యొక్క ప్రెస్ నువ్వు భరిస్తున్నావు, ఆ యొక్క దాని నుంచి తప్పించబడాలంటే నీ భారాన్ని నీవు యెహోవా మీద మోపాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రకరకాలైన వాడి చేత పీడించబడే వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తిని యేసుప్రభు దగ్గరికి ఆ మంచం మీద తీసుకువస్తున్నారు. ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. వారి విశ్వాసాన్ని చూసి వాళ్ళు పైనుంచి కప్పు తీసి యేసు ముందర ఆయన ఉంచారు. యేసుప్రభు వారి ముందు ఆయన అన్నాడు, కుమారుడా, ఏమన్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. హల్లెలూయా. సో నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అంటే ఆయన పాప భారము చేత ఆ పరిస్థితిలో పడి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆ యొక్క పరిస్థితిలో ఉండడానికి కారణము దేవుడు అన్నాడు, నీవు నీ పాపాలు క్షమించబడి ఉన్నవి, ఇదిగో నీవు లేచి నీ మంచం ఎత్తుకుని ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నడవని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన నడవలేని పరిస్థితి. ఆయన ఎలాంటి పరిస్థితులు అంటే తన జీవితాన్ని భరించలేని పరిస్థితిలో, ఆయన తెలియకుండానే తన జీవితాన్ని భరించలేని పరిస్థితిలో ఆయన పడి ఉన్న స్థితిని చూసిన వాళ్ళు ఏషియా దగ్గర తీసుకొస్తే పాపాలు క్షమించబడి ఉన్నవని ఆయన మాట్లాడుతున్నాడు. నీవు నీ యొక్క మంచం ఎత్తుకొని లేచినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు మోసుకొచ్చిండ్రు, ఇప్పుడు ఏం చేయబడుతున్నాడు ఆయన? ఈయనే మోసుకొని వెళ్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని చెంతకు నీవు వస్తే నీ భారం ఏదైనా సరే అది నీవు ఆయన చెంతకు వచ్చినప్పుడు ఆయన దాన్ని తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన ఎదుగు నీ పాప భారాన్ని ఆయన మీద మోపి, లేకపోతే నీకున్న శాప భారం కానీ, లేకపోతే నీకున్న కష్టతరమైన ఏదైనా సరే దేవుని చెంతకు వచ్చి ఆయన మీద నీవు మోపితే ఆయన నీ భారాన్ని భరించేవాడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఈ రోజు నీవు ఈ మాట్లాడుతున్న ఈ దాంట్లో ఏ భారంతో ఉన్నావో అది దేవునికి మాత్రమే తెలుసు. ఇక్కడున్న నీ తోటి వాళ్ళకు కానీ ఇక్కడున్న ఎవరికి కూడా తెలియకపోవచ్చు. నీ దేని చేత నువ్వు కృషించబడుతున్నావు, దేని చేత నువ్వు పీడించబడుతున్నావు, దేని చేత నువ్వు ఇంకా లోతుకి వెళ్తున్నావు, అది కేవలం దేవునికి మాత్రమే తెలుసు. అది నీవు దేవుని మీద వేస్తే ఖచ్చితంగా ఈ రోజు దేవుడు చెప్తున్న మాట నీవు విడుదల పొందుకుంటావు. హల్లెలూయా. చదవండి, దేవుని నామమును మహిమపరుద్దాం. దేవుని విడుదల ఆయన నీ భారాన్ని మోపి చూడు. ఆయన అన్నాడు, నీ పాప భారాన్ని నా యొద్దకు తీసుకురా. తెలుగు స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన చెంతకు వెళ్తే నీ భారం ఆయన మీద మీద మోపము, ఆయన దాన్ని తీసేస్తాడు. అలాగా చాలా విషయాలను మనం గమనిస్తే ఇంకా మనం ముందుకెళ్తే కొంచెం ఒక మాట సామెతల గ్రంథంలో మనం చూద్దాం. సామెతల గ్రంథము 5వ అధ్యాయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనం, 16వ అధ్యాయము 11వ వచనం. 16వ అధ్యాయం 13వ వచనం. నీ పనుల భారమును యెహోవా మీద ఉంచుము,
అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ పనుల భారము యెహోవా మీద మోపు లేదా ఉంచుము. చూడండి, ఇక్కడ ఏం చెప్పబడిందంటే నీ పనులు, నీవేదైతే పని కలిగి ఉన్నావో, లేకపోతే నీకున్న భారం ఏదైతే నువ్వు వెళ్తున్నావో, నీ పని భారం ఏదైతే నీవు కలిగి ఉన్నావో, ఆ భారాన్ని, నీ పని ఏదైతే నీవు భరించలేవో ఆ భారాన్ని యెహోవా మీద ఉంచు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన సొంత ప్రయాణాలతోటి అంత పైన వాక్యం చదివితే అక్కడ ఒక మాట ఉంది. ఏం చేసి ఏమంట, సామెతల గ్రంథంలో చూడండి, అక్కడ ఒక మాట రాయండి. 2వ వచనం, ఒకరి నడతలన్నీ వారి దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. హల్లెలూయా. చూడండి, మనము చాలా సార్లు ఉంటామంటే నేను చేస్తున్నంత రైట్, నేను చేస్తున్నంత కరెక్ట్గా ఉన్నది, నేను చేస్తున్నదే సత్యం, నా వాళ్ళు ఎవరు చేయరు అన్నట్టుగా మనం కొన్నిసార్లు అనుకుంటాం. అందుకే ఒకరి నడతలన్నీ వారి దృష్టికి నిర్దోషములుగా కనబడను. హల్లెలూయా. మనం చేస్తున్న పని మనకంతా కూడా మంచిగా అనిపిస్తుంది. నిన్న మనం అనుకున్నాం, ఒకసారి ఏం చేస్తాం, మనము మిర్రర్లో, అద్దంలో చూస్తే మనం ఒక ఏం చేస్తామమ్మా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఎంత బాగున్నా అని అనుకుంటాం. ఎవ్రీబడి కదా అనుకుంటారు కదా. అట్లా మనం చేస్తున్నంత మంచి అనిపిస్తుంది అన్నమాట. అందుకే ఒక సామెత ఉంది, కాకిపిల్ల దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ దానికి అది ముద్దుగా అనిపిస్తుంది. మనం అద్దంలో చూసుకుంటే మనకి ఏం కనబడవు. అబ్బా నా ముఖం చాలా బాగుంది, నేను అందంగా ఉన్నా, ఇతరుల కన్నా నేను బెస్ట్ ఉన్నా అనే ఫీలింగ్ తోటి మనం అద్దం చూసుకుంటాం తప్ప నేను వికారంగా ఉన్నా అని చెప్పి ఎవరు కూడా చూసుకోరు. హల్లెలూయా. అందుకే మనం చేస్తున్న ప్రతిదీ కూడా మనకు మంచిగా అనిపిస్తుంది. మనం తప్పు చేస్తున్నా కూడా కొందరు తప్పులో ఉంటారు, వాళ్ళు గుడ్డి అయిపోతారు, వాళ్ళు ఈ లోకమని ఏ లోకంలో ఉన్న తప్పులో నడుస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చేస్తున్న అన్ని కూడా అనుకుంటారు, వాళ్ళు నేను చాలా చక్కగా చేస్తున్నా, నేను చాలా మంచి నిర్వర్తనలో ఉన్నా, నేను అన్యాయంగా జీవించట్లే, నేను అన్ని సరైన స్థితిలో నేను కలిగి ఉన్నాను అంటాడు. అలాగే ఒక వ్యక్తి యేసు దగ్గరకు వచ్చి సద్బోధకుడా అని మోకాలుని అంటున్నాడంట. ఏమన్నాడు, నేను నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే నాకేమి అడ్డు అని అంటే, నేను నిత్య రాజ్యానికి వెళ్ళాలి, నేను ఇటర్నల్ లైఫ్కి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి ప్రభువా అని వచ్చి ఆయన అంటున్నాడు. అన్ని మోకాలుని ఆయన అంటున్నాడు అన్నమాట. సద్బోధకుడు అని సంబోధిస్తున్నాడు అని అంటే యేసుప్రభు అన్నాడు, అయ్యా నీకు ఒకటి కొలవగా ఉన్నది, నీ వెళ్ళి నీకున్న ఆస్తిని నేను ఏం చేయాలంట, బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అంటే ఆయనకి ఏమైంది, అప్పుడు చాలా భారం అనిపించింది. చూడండి, మంచిని చేయడానికి, ఒక మంచి కార్యాన్ని చేయడానికి, ఒక వ్యక్తిని మనం నడిపించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు దాన్ని భారంగా ఫీల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆయనకి నిత్యరాజ్యం కావాలి, కానీ చెప్పింది ఏమంటే అది భారం అనిపిస్తుంది. నీకున్న భారం దేవుడేమో నా మీద మోపు, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను దేవుడు మాట్లాడితే, ఈయన ఏమన్నాడంటే నా భారం నేనే మోసుకుంటా అన్నట్టుగా ఆయన ప్రయత్నం కొనసాగిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే నీకున్నది ఒకటి దాన్ని వదిలేసి నా దగ్గరికి రా, నన్ను వెంబడించు, నీవు పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు అంటే ఆయన దాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు కాబట్టి దాన్ని ఆయన వదలలేకపోయాడు. ఎందుకంటే ఆయన అన్నాడు, ఏమన్నాడంటే ప్రభు నువ్వు ఆజ్ఞలు గుర్తున్నాయి కదా, అవన్నీ చేస్తున్నావా అంటే అన్నీ చేస్తున్నా ప్రభు, ఇదిగో నరాతి దేవుడు అంటే చేస్తున్నా, అది చేయట్లే, అబద్ధం ఆడతలేవు అంటే ఆడతలేము, తదను సన్మానిస్తున్నా, ఇదిగో ప్రతిరోజు నేను ప్రతి వారం చర్చకు వస్తున్నా, ఇదిగో దశభావం ఇస్తున్నా, అన్ని ప్రతిదీ కూడా ఆజ్ఞలు పాటిస్తున్నా అన్నాడు. అన్ని బాగున్నాయి, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీకున్న ఒక్కదాన్ని నీవు తీసేసి రా. హల్లెలూయా. కానీ దేవుడు చెప్పిన మాటలు మనకు కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే నొప్పిగా అనిపిస్తాయి, భారంగా అనిపిస్తాయి. అయ్యో ఇదేంటి, నేను ఎలా వదలగలను, నేను ఎలాగా దాన్ని తీసివేయగలను
హల్లెలూయా హల్లెలూయా. కానీ చాలాసార్లు మనం ఏమనుకుంటే నాది నాకే మంచిది, నేను బెస్ట్గా ఉన్నా, నేను ఇతరులతో పోల్చున్నప్పుడు సుంకర్గా మాట్లాడదు అన్నమాట. దేవుని స్తోత్రం హల్లెలూయా. నేను ఇలా ఉన్నా అలా ఉన్నా అని చాలా రకరకాల మాటలు మాట్లాడతారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. సో కానీ ఆ సుంకర్ అయితే దేవుని వైపు చూసి ప్రభువా ఇగో నేను నేను నా నా వల్ల కాదు తండ్రి, నన్ను క్షమించు అని మాట్లాడతాం మనం చూస్తాం. అందుకే ఇక్కడ ఉన్న మాట మనం చూస్తే ఎవరిని నడతామని దృష్టికి నిర్దోషములు కనబడను, అయితే ఆత్మను పరిశోధించువాడు దేవుడు. నీవు నిర్దోషివా, నీవు దోషివా, నీవు అన్యాయస్తుడివా, నీవు సరైన వ్యక్తివా, నీవు నీతిమంతుడవా కాదా అనేది దేవునికి తెలుసు. తెలుస్తుంది హల్లెలూయా. అందుకే మనుషులకు అది అర్థం కాదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, అందుకే హృదయాలోచనలోని 16 హృదయాలోచనలు మనిషికి వశము. నీవేదైనా ఆలోచన చేయొచ్చు, ఇక్కడే ఉండి ప్రపంచం అంతా తిరిగి రావచ్చు. ఒక క్షణంలో నీవు పలానా ప్రాంతం ఉండొచ్చు, నీ ఆలోచన అంత దూరం పాస్ట్కి వెళ్తుంది. నీవు ఎక్కడెక్కడో తిరగచ్చు, నీవు ఏదేదో ఆలోచన చేయొచ్చు. ఎందుకంటే హృదయంలో నీవు ఆలోచన ఏమన్నా చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం హల్లెలూయా. కానీ చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగును, ఒక నడతయు వాని దృష్టికి నిర్దోషుడుగా కనబడను, యెహోవా ఆత్మను పరిశోధించును. అందుకే ఈ వ్యక్తి వచ్చాడు మోకరించి, ప్రభువా నేను నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే నాకేమి, నేనేం చేయాలి ప్రభువా, నాకేం కొదవ, అన్ని చేస్తున్నాను అన్నాడు. అంటే అంతగా ఆయన అనుకున్నాడు, నేను అన్ని వెల్ డూయింగ్ అనుకున్నాడు, నాలో ఏ లోపం లేదు, నేను రైటర్స్ మ్యాన్ అనుకున్నాడు. కానీ అక్కడ ఒక పొరపాటులో అతడు పెద్ద తప్పులో ఆయన ఉన్నాడు. తెలుసుకోవాలి హల్లెలూయా. దేవుని కన్నా ఆయన ధనాన్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఇదిగో ఇది నీకు కొదవ ఉన్నది, దాన్ని వదిలించుకొని నన్ను వెంబడించు, పరలోక రాజ్యానికి నువ్వు వెళ్తావంటే ఆయన ఏమాత్రం ఇష్టపడలేడు. ఆయన పరలోక రాజ్యానికి వారసుడిగా అయ్యే అవకాశాన్ని కోల్పోయాడు. భారాన్ని ఆయన మీద మోపమంటే ఆయనే మోసుకొని వెళ్ళడం జరిగింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. అందుకే 3వ వచనంలో మనం గమనిస్తే నీ పనుల భారం వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏదైనా సరే, ఆ భారం ఏ బాధనైనా సరే నీవు దేవుని మీద మోపు. నీ సంసారమైన భారమైన, నీ సంసారంలో వస్తున్న ఆ కష్టాలు నష్టాలు ఆ భారాలను నీవు దేవుని మీద మోపితే ఖచ్చితంగా ఆయన నీ భారాన్ని భరించువాడై ఉన్నాడు. స్తోత్రం హల్లెలూయా. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవుని స్తోత్రం హల్లెలూయా. మనం చాలా ఆలోచన చేస్తాం, మన ఉద్దేశాలు మన ప్రణాళికలు చాలా ఉంటాయి. కానీ మనమే కొన్నిసార్లు దాన్ని మనం ఏం చేయలేమంటే సరి చేసుకోలేము, మనమే దాన్ని పొందుకోలేము. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుని మీద మోపితే, దేవుని మీద ఉంచితే ఆయన దాన్ని సరి చేస్తాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి మనమే కొన్ని పనులు మనం చేసుకోలేము. మన ఉద్దేశాలు చాలా ఉండొచ్చు, మన ప్రణాళికలు చాలా ఉండొచ్చు, కానీ మనం సక్సెస్ కాదు. కానీ నీవు కనుక దేవుని వైపు తిరిగి, ప్రభువా ఇదిగో నాకున్న భారం, నేను ఈ స్థితిలో ఉన్నాను తండ్రి అని నీవు అడిగితే ఖచ్చితంగా ఆయన నీ భారాన్ని భరించువాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. మానసికంగా అంట కొన్ని మనం సైంటిఫికల్గా లేకపోతే ఈ న్యూస్ రీతిగా మనం చదివితే దాదాపుగా మానసికంగా కొన్ని ప్రాంతాల్లో 70% మంది లేకపోతే అంతకు ఇంకా ఎక్కువనే మానసికమైనటువంటి స్ట్రెస్లో ఉన్నారంట. నేను స్తోత్రం హల్లెలూయా. ప్రతి దినము రకరకాల వ్యధతోటి మనుషులు స్ట్రెస్ను అనుభవిస్తున్నారు. ఈ అన్నిటిని భరించలేక కొన్నిసార్లు రకరకాల వ్యాధులకు లోనవుతున్నారంట. దేనికి లోనవుతున్నారు? వ్యాధులకు లోనవుతున్నారు. వాళ్ళకు తెలియకుండానే వాళ్ళకు ఆ యొక్క వ్యాధి వాళ్ళ లోపలికి వచ్చేసి వారిని ఇంకా కుంగదీస్తుంటారు. ఈ అన్నిటికీ ఒకటే మార్గము. స్ట్రెస్ నీకు ఉందా? నీవు మానసికమైన ఒత్తిడిని నీవు భరించలేకపోతున్నావా? నీకు ప్రశాంతత కావాలంటే దేవుని సన్నిధి ఒకటే మార్గం.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు ఎక్కడ వెళ్ళినా నీకు, అందుకే మనం ఒక పాట లాస్ట్ ఇయర్ చాలా అది మనం పాడుతూ ఉన్నాం. ఈ లోకమంతా తిరిగినా ఏం దొరకదంట, ఎక్కడ సమాధానం దొరకదు, దేవుని సన్నిధిలో మాత్రమే సమాధానం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి ఎక్కడ నీవు వెళ్ళినా, ఏ ప్రయత్నాలు చేసినా నీకు సమాధానం దొరకదు, నీకు శాంతి దొరకదు, నీవు పొందుకోలేవు తృప్తిని. కానీ దేవుని సన్నిధిలోకి వస్తే ఖచ్చితంగా నీవు సమాధానము అంటే నెమ్మది, భారాన్ని దేవుడు తీసివేస్తాడు. కాబట్టి నీకేమొస్తుంది? నెమ్మది వస్తుంది. అందుకే ఆయన సన్నిధికి, ఆయన చెంతకు మనం వస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆయన భరించేవాడై ఉన్నాడు. నీ పనుల భారం, ఏ పనిని నీవు కలిగి ఉన్నావో, ఏ భారం చేత నువ్వు నలగొట్టబడుతున్నావో ఆ భారాన్ని దేవుని మీద నువ్వు మోపు. అది ఏ భారమైనా సరే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ పనుల భారం, నీ పనుల భారం యెహోవా మీద నుంచుకో, అప్పుడు నీ ఉద్దేశములు, దేవుని స్తోత్రం, హల్లెలూయా, సఫలమవుతాయి. నీ ఉద్దేశములు సఫలమవుతాయి. అందుకే ఇక్కడ మనం ఒక ఉదాహరణ మనం తీసుకోవచ్చు. ఏదంటే ఒక స్త్రీ వచ్చి యేసు దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమార్తె బాగులేదు, ఆమె పీడించబడుతుంది, ఆమెను బాగు చేయి అని చెప్పానంటే ఆమెను పట్టించుకోకుండా ఆయన వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోతే అయినా సరే ఆమె ఇంకా బాగా ఆయన బతిమలాడుకొని ఆయన వెళ్ళలేక నా కుమార్తెను బాగు చేయి ప్రభువా అని చెప్పి ఇంకా అడుగుతూ ఉంటే అమ్మా ఇదిగో పిల్లలు తినే ఆహారము కుక్క పిల్లలకు పేదు కదా అని అంటే ఆమె అంటది, బల్ల మీద నుంచి పడ్డ ఆ మొక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా ప్రభువా అంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అంటాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరుకున్నట్టే నీకు జరుగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే విశ్వాస సహితమైనటువంటి ఆ నమ్మకంతో దేవుని సన్నిధికి వస్తే నీ భారాన్ని ఆయన వహించువాడన్నాడు, ఆయన తొలగించువాడై ఉన్నాడు. అందుకే ఆమె ఎప్పుడైతే దేవుని మీద తన భారాన్ని మోపి, ప్రభువా ఇదిగో నా వల్ల కాదు, నా కుమార్తెను బాగు చేయదండి అని ఎంతసేపు ఏమనిందో, ఎంతసేపు బతిమలాడుకున్నా ఆయన వినగలక వెళ్ళిపోతూ ఇదిగో కుక్క పిల్లలకి వేయం కదా అని అంటే అప్పుడు ఆమె ఎంత తగ్గించుకొని మాట్లాడుతుందంటే, ప్రభువా బల్ల మీది ముక్కలు కింద పడ్డప్పుడు కుక్క పిల్లలు తింటాయి కదా అని మాట్లాడితే అప్పుడు ఆమె విశ్వాసాన్ని ఎరిగిన దేవుడు, తనకున్న భారాన్ని ఎరిగిన దేవుడు, అమ్మ నీవు కోరుకున్నట్టే తన ఉద్దేశం ఏదైతుందో, హల్లెలూయా, ఆ భారాన్ని, తన కూతురు భారాన్ని దేవుని మీద మోపింది. ఇదిగో ఇక్కడ ఉన్న మన కుటుంబాల్లో ఎవరైతే ఎవరి కొరకు నువ్వు భారం కలిగి ఉన్నావో, యవనస్తురాలుగా ఎవరైతే పిల్లలు మనం కలిగి ఉన్నామో ఆ పిల్లల కొరకు ఎవరైతే భారం కలిగి ఉన్నారో, ఇంటి యజమానురాలు ఎవరైనా సరే వాళ్ళు భారం కలిగి, ప్రభువా ఇదిగో నా కుమార్తెను, నా కుమారులను, ఇదిగో వాళ్ళను భవిష్యత్తులో నేను ఎలా ప్రభువా అని నువ్వు భారంతో ఫీల్ అవుతే ఈ రోజు నీకు ఒక విడుదల. దేవుడు అంటున్నాడు ఏమనంటే, ఆ భారాన్ని ఆయన మీద మోపితే నీ కుమారుని యొక్క భారము, నీ కుమారుని యొక్క భారము ఆయన మీద మోపితే ఖచ్చితంగా ఆయన అన్నాడు, ఇదిగో ఆయన నీవు కోరుకున్నట్లు నీకు అవునుగాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. ఎందుకంటే దేవుడు దాన్ని భరించువాడు అయినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, అమ్మా నీవు కోరుకున్నట్టే నీకు జరుగునుగాక, నీవు పొందుకుంటావు అన్నాడు. అంటే మనం ఇక్కడ చూస్తున్నాం, నీ ఉద్దేశము సఫలమవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రణాళిక సొంత ప్రణాళిక చేసుకోవద్దు. కొన్నిసార్లు మనం ప్రయత్నం చేస్తాం కానీ అది జరగదు, రకరకాల ప్రయత్నం చేస్తాం జరగదు. కానీ దేవుని మీద ఆ భారాన్ని నీవు మోపితే, నీవు ఉంచితే ఖచ్చితంగా దేవుడు నీకు విడుదలిస్తాడు. ఎవరి కొరకు నీవు బాధపడుతున్నావు, ఎవరి కొరకు భారంగా నీవు ఫీల్ అవుతున్నావు. ఇక్కడ ఆ స్త్రీ తన కుమార్తె కొరకు ఎంతో వేదన చెందింది. యేసయ్య దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా కుమార్తెను బాగు చేయి. ఆమె ఎంతో వేదన పడింది. ఆమె ఉద్దేశాన్ని దేవుడు సఫలం చేసి ఆ భారాన్ని ఎప్పుడైతే దేవుని మీదకి ఆమె ఉంచిందో యేసయ్య అన్నాడు, నీ ఉద్దేశం నీవు అనుకున్నట్టు నీకు జరుగుతుంది. నేను స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు కుటుంబాలలో దేని కొరకు సతమతమవుతున్నాం అంటే, ఒకవేళ యవనస్తుడు కనుక ఉంటే వాళ్ళ కొరకు సతమతం అయితే, వారి భవిష్యత్తు కొరకు నువ్వు సతమతం అవుతే, భారంగా నువ్వు ఫీల్ అయితే, ఈ భవిష్యత్తును ప్రభువా నీవే తీర్చిదిద్దు.
ఇదిగో ఈ నా కుమార్తె భవిష్యత్తును నీవే తీర్చిదిద్దు తండ్రి. ఇదిగో ఈ కుమారుని భవిష్యత్తును నీవే తీర్చిదిద్దు ప్రభువా. నా వల్ల కాదు తండ్రి, నాకు మార్గాలు కనబడట్లేవు అని అంటే ఖచ్చితంగా ఆయన మీద నీవు ఆ భారాన్ని మోపితే, ఆయన నీవు కోరుకున్నట్లు ఏదైతే నీవు అనుకుంటున్నావో, బాగు కావాలని ఏ స్థితిని అయితే నీవు కలిగి ఉండాలనుకుంటున్నావో ఆ స్థితిని దేవుడు నీకు కలిగిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నమ్మిన వారందరం కూడా ఆమేన్ చెప్తాం. ఆమేన్. హల్లెలూయా. అందుకే మన పనుల భారము యెహోవా మీద మోపాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే అప్పుడు ఆయన దాన్ని తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే చూడండి, మనం గమనిస్తే ఆయన ఎంతవరకన్నా మనల్ని భరించడానికి ఆయన పూనుకున్నాడు. ఇక్కడ కొంచెం మనం లోపలికి వెళ్తే పాప భారాన్ని గురించి మనం మాట్లాడితే సిలువ మ్రాను మీద పాప భారాన్ని మోసినవాడు. అయితే పేతురును మనం ఇక్కడ చూస్తే ఒకసారి నీవు అబద్ధం ఆడని ప్రభువా, నేను నీతో వస్తాను అనేది అని చెప్పి మాట్లాడితే ఆయన లేదు, కోడికి వేగ మునుపు నీవు నన్ను ఎరగనని అంటావని అంటాడు. అయితే ఆ సందర్భంలో నిజంగానే పేతురు పశ్చాత్తాపడ్డాడు. అరే నిజమే కదా, నేను 3 సార్లు ఏమన్నా బొంకాను, యేసుప్రభుతో నేను అట్లా అనను అని చెప్పి అన్నాను అని చెప్పి దాన్ని గుర్తు చేసుకొని ఆయన ఏడ్చి, ఆ తర్వాత ఆ పిలాతు దగ్గరికి అది తీసుకెళ్తే ఇదిగో ఈయనను సిలువేయండి అది అని చెప్తే ఆయన కూడా అంటాడు, ఈయనలో ఏ తప్పిదాన్ని నేను కనుగొనట్లేదు. హల్లెలూయా. కాబట్టి ఈయన ద్వారా నాకు ఏం కావద్దు, నాకు పాపము, నేను అన్యాయానికి గురి కావద్దు అని చెప్పి తన చేతులు కడుక్కున్నాడు మనము చూస్తాం. కానీ దేవుడు ఏం నేరం చేయలేడు. కానీ ఆయన ఎవరి భారాన్ని భరిస్తున్నాడు? నా భారాన్ని భరిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏ శాపంలో ఏ పాపంలో లేడు. కానీ ఆయన నీ భారాన్ని, నీ పాప భారాన్ని, నీ శాప భారాన్ని ఆయన భరించడానికి పరలోకాన్ని నుంచి ఈ లోకానికి వచ్చి నిన్ను ఆయనతో కలుపుకోవడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం గమనిస్తే మనం చూస్తాం, అలాగే యెషయా గ్రంథంలో మనం చూస్తాం, ఆయన పొందిన దెబ్బల చేత ఏం కలుగుతుంది? మనకు స్వస్థత కలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా విషయాలు మనం గమనించవచ్చు. అందుకే పాప భారాన్ని మోసేవాడు ఆ నీతిమంతుడు, ఆయన ఏ నేరము చేయలేడు, కానీ ఆయన మీద నేరము మోపడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేరం మోపి ఆయన పాపాన్ని భరించడానికి ఎందుకు వచ్చాడు దేవుడి లోకానికంటే, నా పాపాన్ని భరించి మన ద్వారా నీవు భరించేదాన్ని, నేను భరించేదాన్ని తన మీద వేసుకొని ఆయన పాపాన్ని భారాన్ని మోయడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన దేవుడు నీ పనుల భారాన్ని ఆయన మీద మోపితే ఉంచితే ఆయన భరించగలడు. అలాగే నీ పాప భారం ఆయన మోయడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం చెప్పుకున్నాం, ఏదో మనుషుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని అంటే అక్కడ ఉండాలనుకుంటారా? ఇదేంట్రా పాపాలు క్షమించబడి అన్నాడు, ఇతను ఎవరు అని అంటే వాళ్ళని ఎరిగిన దేవుడు మళ్ళీ ఏమన్నాడు అంటే వెంటనే హృదయాంతరంగాన్ని పరిశోధించేవాడు. మీరే ఎలా మాట్లాడుకుంటున్నారు, ఏం ఆలోచన చేస్తున్నారు? ఒక మనుషుడు పాపాలు క్షమించడము ఈజా, లేకపోతే ఆయనను పరిపెత్తుకొని నడుమని చెప్పడము సులువ అని అంటే వాళ్ళ దగ్గర ఏ సమాధానము లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన తన పాపాన్ని క్షమించి ఇదిగో నీ పరిపెత్తుకొని నీవు నడువు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి చాలాసార్లు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుంటే ఒక మాట, నీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. చచ్చిన వారమై ఉండగా నీవు దేనితోటి చచ్చిన వాడుగా ఉన్నావు? ఇగో ఆ మోసుకొస్తున్న వ్యక్తి చచ్చిన వాడుగా పడి ఉన్నాడు. ఆయన పాపం చేత, ఆయన అపరాధం చేత చచ్చిన వాడుగా పడి ఉన్నాడు. ఈ కెనాట్ వాక్, ఆయన నడవలేడు. కానీ ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో
మనుషుడా నీ పాపాలు క్షమించబడినవి. ఈ క్షమించే అధికారము ఒక్క మనిషి కుమారుడికి మాత్రమే ఈ లోకంలో కలదు. కేవలం దేవుడు మాత్రమే అది చేయగలడు. అందుకే అన్నాడు నీ పాపాలు క్షమించబడినవి. ఈ దానికి కారణము ఆయనకు వచ్చిన రోగము ఇంకేదో కాదు. ఇదిగో ఆయన చేసిన పాపాన్ని బట్టి, ఆయన పడి ఉన్న స్థితిని చూసి దేవుడు మాట్లాడుతున్నాడు నీ పాపాలు క్షమించబడినవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే అప్పుడు ఆయన క్షమించన్నాడు. ఇప్పుడు నువ్వు నీ మంచం ఎత్తుకొని లేచినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పడి ఉన్న స్థితికి కొన్నిసార్లు మనం చేసిన కొన్ని తప్పిదాలు, ఆ భారాన్ని ఎవరు తీసుకుంటారంటే కేవలము దేవుడు మాత్రమే తీసుకోగలరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మనం ఆల్రెడీ మనం చేసిన పాపాలు, మనం చేసినవన్నీ కూడా చచ్చిన వారంగా ఉన్నాం. దాన్ని ఎరిగిన దేవుడు ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, భరించడానికి వచ్చాడు, నీ భారాన్ని వహించడానికి వచ్చాడు. అందుకే మత్తయి సువార్త మనం చూస్తే ప్రయాసపడి భారం పోయి వాళ్ళారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదవచనమును క్రీస్తు ద్వారా అంజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇందును గూర్చి మాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. ప్రాణం మీద వేలాడిన ప్రతి వాడు, ఆయన ఎలాంటి శాపం ఆయనకు లేదు, ఎలాంటి పాపం ఆయనకు లేదు, కానీ ప్రాణం మీద వేలాడుతున్నాడు. కారణం నీ శాపము నా శాపము ఆయన మీద మోపబడి ఉన్నది. నీకు స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన ఎలా మారిపోయాడంటే ప్రాణం మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ఆయన నీ శాపాన్ని నా శాపాన్ని మన పాపాన్ని భరించడానికి మ్రాను మీద ఉన్నాడు. శిలో మ్రాను మీద మన యొక్క పాపాలను భరిస్తూ శాపాన్ని భరిస్తూ ఆయన మరణానికి సిద్ధపడ్డాడు. నీవు మరణించడానికి బదులు ఆయన మరణానికి సిద్ధపడ్డాడు. నేను స్తోత్రం, హల్లెలూయా. నిన్ను తప్పించడానికి, నన్ను తప్పించడానికి. అందుకే నా యొద్దకు రండి ప్రయాసపడి భారం పోయి వారులారా. మత్తయి సువార్త 11:28 లాస్ట్ చదివి ముగించుకుందాం. ప్రయాసపడి భారం పోయి వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రయాసపడి భారం పోయే వారులారా, ఏం పోయా అంటున్నా? ప్రయాసపడి భారం వస్తున్నాం. హల్లెలూయా. ఒకరు కాదు, ఇద్దరు కాదు, సమస్త జనులారా. ఈ లోకంలో ఉన్న ప్రతి జనం కొరకు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు వాళ్ళని కాదు, దేవుని చెంతకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా, ఆయన ప్రయాసపడి భారం వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా, సమస్త జనులను నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. అందుకే ఇక్కడ కాడి గురించి రాయబడింది. రండి, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు ఆమేన్, హల్లెలూయా, విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది.
ఉన్నది. ఈ లోకంలో ఏ భారమైన బరువు ఉంటుంది, భరించలేము. కానీ దేవుని యొక్క కాడి, ఆయన మోపే భారము చాలా చాలా సులువుగా ఉంటుంది. అది సమాధానంతో కూడుకున్నది, నెమ్మదితో కూడుకున్నది. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి ఆ కాడిని ఎత్తుకొని ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఆయన ఎలా మోసిండు? ఇదిగో లోక పాపాన్ని మోసుకెళ్తున్న గొర్రె పిల్ల వలె వచ్చిండు ఆయన. హల్లెలూయా. ఎలా వచ్చిందమ్మా? లోక పాపాన్ని మోసుకెళ్తున్న ఇదిగో గొర్రె పిల్ల వలె వచ్చి నీ నా పాపాన్ని తన మీద వేసుకొని ఆయన మ్రాను మీద నీ కొరకు నా కొరకు నీ పాపాన్ని భరించి నా శాపాన్ని భరించి సిలువ మ్రాను మీద వేలాడు వాడుగా, మరణాన్ని పొందువాడుగా ఆయన సిద్ధపడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన యుద్ధం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే నిన్ను వారిని పొరుగు అని ప్రేమించమన్నాడు. ఒకరి భారం ఇంకోడు మోయండి అని చెప్పాడు. అలాగే ఇదంతా కాక నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. సమస్త భారము, సమస్త జనులారా, భారం వస్తున్న ఎవ్రీ జనరేషన్, అంటే ప్రతి ఒక్క జనం అందరూ కూడా నా ఎదురుకు వస్తే నేను నేర్పిస్తాను, నేను మీకు విడుదల ఇస్తాను. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో ఏ భారంతో, ఏ స్ట్రెస్తో నువ్వు బాధపడుతున్నావు, ఏ దాని కొరకు నువ్వు ఎంతో వేట చెందుతున్నావు, దాన్ని దేవుని సన్నిధిలో ఉంచు. దేవుడు దాన్ని తీసి ఆయన నీకు విశ్రాంతిని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు. ఆ భారాన్ని ఆయన వహిస్తాడు. ఆయన మోసేవాడిగా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రతిదీ కూడా ఆయన తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన స్వయంగా అన్నాడు, నీ పనుల భారం నా మీద ఉంచుము, నేను నీ ఉద్దేశములను నెరవేరుస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన పనుల భారం ఆయన మీద ఉంచి మన ఉద్దేశాలను మనం నెరవేర్చుకోవడానికి సిద్ధపడదాం. అందులో మోకరిద్దాం. ఒక్క నిమిషం. పరిశుద్ధ దేవానికి వందనాలు, జీవన దేవానికి స్తోత్రం. ప్రభువా యేసునికి వందనాలు తండ్రి. సజీవుడానికి మహిమ చెల్లిస్తున్నాం. ఓ రాజ్యానికి వందనాలు తండ్రి. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడానికి స్తోత్రం తండ్రి. ఇది నువ్వు మాతో మాట్లాడావయ్యా. అవును ప్రభువా, ఈ రోజు మేము బ్రతకాలంటే, ఈ రోజుల్లో ఈ లోకంలో మేము బ్రతకాలంటే మేము భరించలేనటువంటి పరిస్థితులు మేము ఉన్నాం అయ్యా. మేము ఎటు చూసినా మా మీద తండ్రి ఎంతో బలమైనటువంటి ఒత్తిడితో ఉన్న పరిస్థితులు మేము భరిస్తున్నాం అయ్యా. మా ఆలోచనలు అయ్యా రకరకాలలో స్తబ్దమవుతున్నాయి తండ్రి. ఇదిగో మేము భరించలేము, ఆ స్ట్రెస్ భరించలేము, ఆ దాన్ని మోయలేము, మా భారాన్ని మోయలేము. కొన్నిసార్లు మా సంసార జీవితము, లేకపోతే మా కుటుంబ జీవితము, మా పిల్లల యొక్క ఆ బ్రతుకులు మాకు భారం అవుతున్నాయి. మాకు మేమే భారం అవుతున్నాం. మా జీవితాలు మాకే భారం అవుతున్నాయి. ఇదిగో నా యొక్క శరీరమే నాకు భారం అవుతుంది, ఇదిగో నాకున్న అనారోగ్యమే నాకు భారం అవుతుంది అని మేము ఎంతగా వెద చెందుతున్న ప్రతి ఒక్కరి కొరకు ఒక శుభవార్త దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ పనుల భారము నా మీద, ఆయన మీద ఉంచుము, యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతున్నాయి. ప్రయాసపడి భారం అయ్యేవారులారా, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నా యొద్ద నేర్చుకునండి, నా కాడి సులువైనదిగా ఉన్నది. దీని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రాణం మీద నీ పాపాన్ని, ఓ నా శాపాన్ని భరించాడు. నాకు బదులుగా ఆయన భారాన్ని భరిస్తూ ఉన్న దేవుడు. ఈ లోకంలో ఆయన వంటి వారు ఎవరు లేరు, ఆయన వంటి వారు ఎవరు లేరు, ఆయన సమమైన వారు ఎవరు లేరు. ఒక క్షణము మనం ఆలోచన చేస్తే, దేవా నా భారాన్ని భరించేవాడవు నీవే, నా శాపాన్ని పాపాన్ని భరించేవాడవు నీవే, పర సంపదమైన ఆ రాజ్యానికి వారసుడు అవ్వడానికి నాకు నాయన నీవు నాయన నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను క్షమించు తండ్రి. ఇదిగోనైనా సద్బోధకుడానికి వచ్చిన ఒక వ్యక్తి వాళ్ళే కాదు, కానీ ప్రభువా నేను ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు. ఇదిగో నిన్నే నేను నీ మీద ఆధారపడి నా పనుల భారం నీ మీద ఇవ్వడానికి సహాయం దయచేయి. ఒక్కొక్కరి మీరు దర్శించండి, ఒక్కొక్కరి మీరు దర్శించండి ప్రభువా. యేసుక్రీస్తు నామములో వారు ఏ భారముతో, ఏ బలహీనతతో, ఏ దాని స్ట్రెస్తో వారు బాధపడుతున్నారో, ఏ దాన్ని భారంగా ఫీల్ అవుతున్నారో, ఏ దాని నుంచి వారు బయటికి రాకపోతున్నారో, ఏ భారాన్ని వారు భరించలేకపోతున్నారో, ప్రతి భారమును యేసు నామములో విడుదల కలుగును గాక. నీ కార్యము జరిగించండి, నీ వాక్యం సెలవిస్తుంది. నా మీద ఉంచండి, ఓ నా మీద మోపండి, మీ యొక్క భారాన్ని నా మీద మోపము. ఆయన ఆనదినము నా భారము మోయివాడై ఉన్నాడు అని కీర్తనలో మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు.
వారి భారాన్ని మీరు తెంచండి ప్రభువా. ఎందుకంటే ఇక్కడ మనం కొంచెము ఆలోచన చేస్తే ఇగో యెహోవా ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. ఆలయక ఆలసిపోక పరిగెత్తే ఆ శక్తిని దేవుడు ఇస్తాడు. భారాన్ని భరించి నడిపించే దేవుడు అయినాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని దర్శించండి. ఒక్కొక్కరిని పేరు పేరున కుటుంబ రీతిగా వారు ఏ భారంతో ఉన్నారో, వ్యక్తిగత రీతిగా వారు ఏ భారంతో ఉన్నారో, మానసికంగా వాళ్ళు ఏ భారంతో ఉన్నారో, ఏది వారు భరించలేరో, ఏ స్థితిని వారు భరించలేని స్థితిగా వారు తలస్తున్నారో యేసు నామములో ప్రభువా విడుదల పొందుకుందురు గాక. వారి భారం నీ మీద మోపుదురు గాక. వారి ఉద్దేశాలు నెరవేర్చుకుందురు గాక. నీ చిత్తం మా జీవితంలో జరుగును గాక. ప్రభా ఈ దినం తండ్రి ఇక్కడ ప్రతి ఒక్కరిని మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు. ప్రతి బిడ్డ మీరు దర్శించడానికి వందనాలు. ప్రతి ఒక్కరి ప్రభా ఇప్పుడే మీరు తాకుతున్న విధానం బట్టి వందనాలు. వారి ఆలోచనలు సరిచేయండి ప్రభా. వారిని దర్శించండి అయ్యా. నిజంగా వారు నీ మీద భారం మోపుదురు గాక. ఓ వారి శాపము నువ్వు భరించుదురు గాక అని గొప్ప కృప ప్రతి ఒక్కరి దయచేయి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని అయ్యా నీతో మాట్లాడి వారు మనం చేసిన ప్రతి మనవిని అయ్యా యేసు నామములో తీర్చబడును గాక. కార్యం జరిగించి మహిమ పొందమని యేసు సర్వశక్తి గల నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అలాగే లేచి నిలబడదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. అందరం లేచి నిలబడి ఆ యొక్క బలలో మనం పాల్పంపులు పొందడానికి మనకు మనం సిద్ధీకరించుకొని ప్రభు ఇదిగో ఆయన యొక్క రొట్టెను ఆయన యొక్క రక్తాన్ని పుచ్చుకునే ముందు మనం సిద్ధీకరించుకున్నాం. ప్రభు నన్ను పరిశుద్ధపరచండి, బలపరచండి. మనం ప్రార్థనపూర్వకంగా ఏ బలలో పాల్పంపులు పొందాలని మనం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనం చెల్లిస్తున్నాము తండ్రి. నా సమస్త భారమును తొలగించేవాడు నీవే తండ్రి. నా ప్రభా నా కొరకే కల్వరి శిలువలో బలి ఆగమని దేవా నీకు వందనం చెల్లిస్తున్నాము తండ్రి. చేతుల ద్వారా చేసిన పాపములకు చేతిలో మీకు, కాలు ద్వారా చేసిన పాపములకు కాలు మీకు, ప్రతి అణువు నా తండ్రి. నా ప్రభువా మేము చేసిన పాపము నిమిత్తమై క్రైదనముగా నా ప్రభువా వలుపు తేవడు గొర్రె పిల్లవలే నా ప్రభువా తండ్రి. నా తండ్రి మా కొరకు నీ ప్రాణం మా ప్రభువా చిందించి ఉన్నావు, నీ రక్తం చిందించి ఉన్నావు నా తండ్రి. నీకు వందనాలు కొని ఉన్నావు తండ్రి. నా ప్రభువా మా కొరకు నా ప్రభువా ఇంత త్యాగం ఎవరు చేస్తారు దేవా? మా పాపముల నిమిత్తమై నా ప్రభువా నా తండ్రి. నా ప్రభువా మా యొక్క నా ప్రభువా శాపముల నిమిత్తమై నా తండ్రి మేము చేసిన ప్రతి ఘోర పాపముల నిమిత్తమై తండ్రి నా ప్రభువా మా కొరకై శిలువలో బలి ఆగమని దేవా నీకు వందనములు చెల్లిస్తున్నాము. వందనాలు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు తండ్రి. దేవా నా పాపము క్షమించుము తండ్రి. ఈ దినముండైనా సరే నా ప్రభువా నీ లోకంలోకి వెళ్ళకుండా తండ్రి, లోకపు ఆలోచనలు ఆలోచించకుండా తండ్రి, లోకపు పనులు చేయకుండా తండ్రి నా ప్రభువా ఇప్పుడే యొక్క మందిర స్థలములో నా తండ్రి ప్రతి ఆలోచన, ప్రతి తలంపులు, ప్రతి నడవడికలు విడిచిపెడుతున్నాము తనను సిద్ధపరచుము తండ్రి. నీ ప్రభు బలం తీసుకోవడానికి మనం సిద్ధపరచుము తండ్రి. అర్హులుగా మార్చుము దేవా, అర్హులుగా మార్చుము తండ్రి. పొందే గాయముల చేత మాకు స్వస్థంగా తండ్రి. నీ రక్తముతో మాకు నా ప్రభువా నీ యొక్క శరీరముతో నా ప్రభువా నా తండ్రి ప్రతి భారము ప్రభువా తొలగిపోవునుగా తండ్రి. నీకు వందనములు చెల్లిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఒకరు వచ్చి దైవ సేవకుల ద్వారా ప్రార్థించుకుని మీ ప్రభువులో పాల్గొనవలసినగా మనవి చేస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. సిలువలో నీవు కాచిన రక్తం పాపము తొలగించెను. సిలువలో నీవు కాచిన రక్తం పాపము తొలగించెను. పాపికి చరణము
యేసుని రక్తమే పాపికి యేసుని రక్తమే సిలువలో నీవు కాచిన రక్తం వేదన తొలగించెను. సిలువలో నీవు కాచిన రక్తం రోగమును చీకటి శక్తులు దూరము చేసి స్వస్థత కలిగించెను. చీకటి శక్తులు దూరము చేసి యేసుని రక్తమే పాపికి శరణము. యేసుని రక్తమే శాపహరణము. యేసుని రక్తమే పాపికి శరణము. యేసుని రక్తమే శాపహరణము. సిలువలో నీవు కాచిన రక్తం నిరాశను తొలగించెను. సిలువలో నీవు కాచిన రక్తం తొలగించెను. కన్నీరు తుడచి ఆనందం పుట్టించి నిరీక్షణ కలిగించెను. కన్నీరు తుడచి ఆనందం కలిగించి నిరీక్షణ కలిగించెను. యేసుని రక్తమే పాపికి శరణము. యేసుని రక్తమే శాపహరణము. సిలువలో నీవు కాచిన రక్తం వేదన తొలగించెను. సిలువలో నీవు కాచిన రక్తం వేదన తొలగించెను. అపాయముల నుండి తప్పించి నెమ్మది కలిగించి నడిపించెను.
తండ్రి ఈ యొక్క సమయంలో నా తండ్రి నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి, నీ సన్నిధానంలో నువ్వు మా కొరకే చేసిన త్యాగములు తండ్రి నా ప్రభా గుర్తు చేసుకోవడానికి, నా ప్రభా మా పాపములను కడిగి వేయడానికి తండ్రి నువ్వు మనుష్య రూపమైన తండ్రి ఈ యొక్క సందర్భంకి వచ్చి ఉన్నావు దేవా. పరిశుద్ధాత్మ దేవాని నామానికి వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు వందనాలు వందనాలు. మాధు రక్షణ దుర్గమానికి వందనాలు. మాధు రక్షణ దుర్గమానికి వందనాలు. మాధు కేడమానికి వందనాలు. మాధు కేడమానికి వందనాలు. మా శైలమానికి వందనము చెల్లిస్తున్నాము. దేవానికి వందనాలు. గొప్ప దేవానికి వందనాలు 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 వందనాలు. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. నీ సన్నిధానంలో నా ప్రభా యోగ్యమని తండ్రి, నా ప్రభా నా తండ్రి, నా